రాజమండ్రి గోదావరి గట్టున ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద 8 కోట్ల నిధులతో రివర్ ఫ్రంట్ అప్పర్ ప్రామినేటెడ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పుష్కర్ పనుల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరాన్ని అత్యంత సుందరమైన నగరంగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. 8 కోట్ల రూపాయల నిధులతో రివర్ ఫ్రంట్ అప్పర్ ప్రామినేటెడ్ పనులకు గోదావరి గట్టున ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ కేతన్ గర్గ్, రాజానగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్యాలరీలో నమూనా ఫోటోలను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గోదావరి నదీ తీరంలో ఉన్న రాజమహేంద్రవరం నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నగర జనాభా 5 లక్షలు కాగా పుష్కర సమయంలో రోజు 10 లక్షల మంది ఈ ప్రాంతానికి వస్తారనే అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. గత పుష్కరాల సమయంలో కేవలం పుష్కర్ ఘాట్లను మాత్రమే అభివృద్ధి చేసుకున్నామని, కానీ ఈ పుష్కరాలు పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయని అన్నారు. వచ్చే భక్తులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించడంతో పాటు నగర సౌందర్యాన్ని కూడా చూపబోతున్నట్లు కలెక్టర్ చెప్పారు. రాజమహేంద్రవరం అభివృద్ధిపై అధికార యంత్రాంగంతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా నిత్యం దృష్టి సారిస్తున్నారని, కనుక 2027 పుష్కరాల నాటికి నగరం మరింత అందంగా, ప్రజలకు సౌకర్యవంతంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. అలాగే అఖండ గోదావరి ప్రాజెక్టు కింద కేంద్ర పర్యాటక శాఖ ద్వారా 100 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నిధులలో 97 కోట్లు ఒక్క రాజమండ్రి నగరానికే కేటాయించగా పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇప్పుడు మేము ఇనాగ్రేట్ చేసింది 8 కోట్ల ఎస్టిమేషన్ కాస్ట్తో అప్పర్ చేస్తున్నాం. లోవర్ కూడా శాంక్షన్ అయింది, కానీ లోవర్ ప్రొవైడ్ చేసేటప్పుడు మనం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎంత వాటర్ డిశ్చార్జ్ ఉంటుంది, మనం పక్కనే ధవళేశ్వరం పక్కనే ఉన్నాం కాబట్టి, అలానే అది పుష్కరాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతవరకు యూజ్ అవుతుందో చూసుకొని దాన్ని కూడా మనం త్వరలోనే ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడానికి పుష్కరాలనేవి ఓ మంచి వేదిక అని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు సమీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అడుగులు వేద్దామన్నారు. అలానే వాసుగారి వేళ ఉన్న విగ్రహాన్ని కనెక్షన్ ఇచ్చి ఒక కనెక్టివిటీ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తూ ఒక సుందరమైనటువంటి ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దాలనేటువంటి వారి కళలు, ఇలాంటి ఇంకా అనేకమైన కళలు మన రూరల్ ఎమ్మెల్యే గారు, రాజానగరం ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, రుడా చైర్మన్ గారు, ఈ ప్రాంతం అంతా కూడా పుష్కరాలను ఆధారం చేసుకుని అభివృద్ధి చెందడానికి అనేకమైన అవకాశాలు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాజమహేంద్రవరంలో నగర ప్రజలు పెను మార్పులు చూడబోతున్నారని తెలిపారు. అందులో తొలి అడుగుగా 8 కోట్ల రూపాయలు రివర్ ఫ్రంట్ అప్పర్ ప్రామినేటెడ్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అలాగే దిగువన వేమగిరి నుంచి బొబ్బర్లంక వరకు కూడా గోదావరి గట్టును అభివృద్ధి పరచడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మనకి మంచి యువకుడైనటువంటి ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడ నాయకత్వం వహిస్తున్నారు. అదేవిధంగా మనకి రాజమండ్రి కమిషనర్గా మంచి యువకుడైనటువంటి, ఏదో సాధించాలి అని చెప్పి ఇక్కడ కేతన్ గర్గ్ గారు కమిషనర్గా ఉంటాం. వీరిద్దరి నేతృత్వంలో తప్పనిసరిగా, అంటే మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పేసి నేను భావిస్తున్నా. నగర కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్గా మార్చడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గడిచిన 10 నెలల కాలంలో నగరంలో 220 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. వీటిలో 128 కోట్ల రూపాయలు పుష్కర పనులు కాగా పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఫస్ట్ టైం ఇప్పుడు రాజమండ్రి ద్వారా మేడం ఫస్ట్ టైం ఫస్ట్ స్టేట్ లెవెల్లో రాజమండ్రి కార్పొరేషన్ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్. సో ప్రజలకి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదం. అంటే అంతా ఏవైతే ఖర్చు మేము చేస్తున్నామో ఇదంతా కూడా మీ ద్వారా వచ్చిన కాంట్రిబ్యూషన్. సో మేము మన నుంచి చేయడం ఏం కాదు, దాంట్లో మీరు భాగస్వామిగా ఉన్నారు. మీరు కాంట్రిబ్యూషన్తో అన్ని కూడా డెవలప్మెంట్ వర్క్స్ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కల్చరల్ క్యాపిటల్గా ఉన్న రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి అనేది నగర ప్రజల 15 ఏళ్ల కళ అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో
ఎంపీ పురంధరేశ్వరితో కలిసి ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని ప్రజలకు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆ హామీని నెరవేర్చుకుంటూ నేడు 8 కోట్ల రూపాయలు రివర్ ఫ్రంట్ అప్పర్ ప్రామినేటెడ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. టూరిజం ఏదైతే అప్పర్ ప్రామినేట్ ఉందో చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. దాని మీద ఈ 13 మంది ప్రముఖుల విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి తీసేసారు కూటమి వాళ్ళని చెప్తా ఉన్నారు. ఎందుకయ్యా అంత కంగారు? మీరు తీసేసేది కూల్చేసేది మీ తంతు, మేము నిర్మాణం చేస్తాం, అందరినీ గౌరవిస్తాం. అది కూటమి వ్యవహారం. రాజానగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాజమహేంద్రవరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో జిల్లా కలెక్టర్, నగర కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే చూపుతున్న చొరవ మరువలేనిదన్నారు. వీరి త్రయంలో 2027 పుష్కరాలు అద్భుతంగా జరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. గోదావరి నదీ తీరంలో కూర్చుని స్వచ్ఛమైన గాలిని పీల్చాలనేది నగర ప్రజల కోరిక అని, దానిని సాకారం చేస్తున్న జిల్లా కలెక్టర్, నగర కమిషనర్కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఓవైపు గోదావరి నది, మరోవైపు కొండ ప్రాంతాలు, కోనసీమ అందాలు ఈ ప్రాంత టూరిజంకు ఎంతో దోహదపడే అంశాలన్నారు. కనుక రాజమహేంద్రవరం అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని కోరారు. ఏదో తెలియని విధంగా సీఎం గారే మధ్య ప్లాన్ చేసి పంపించారు. ఒక డైనమిక్ కలెక్టర్ గారు, అదేవిధంగా మరొక డైనమిక్ మనకి మున్సిపల్ కమిషనర్ గారు, యువకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, ముగ్గురు కలిసి పుష్కరాలు అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారనే దానికి మంచి టీం ఏర్పడిందని, దానికి మనందరం కూడా చాలా సంతోషించాలని, ముఖ్యంగా రాజమండ్రి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ వాటిని పరిరక్షించవలసిన బాధ్యత నగర పౌరులదేనని, ప్రజలదేనని అన్నారు. రోడ్లు, పార్కులు నిరంతరం పరిశుభ్రంగా ఉంచడంలో పౌరుల బాధ్యత కీలకమన్నారు. ప్రజలు తమ సహాయ సహకారాలు అందిస్తే 2027 పుష్కరాల నాటికి రాజమహేంద్రవరాన్ని ఇండోర్ నగరానికి మించిన సుందర నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ రోజున కేతన్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఒక్క పైసా కూడా వేస్ట్ కానివ్వకుండా డెవలప్మెంట్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి మా రాజమండ్రికి మంచి వన్ని తెచ్చే విధంగా చేస్తున్నారంటే మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. కూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ మాట్లాడుతూ గోదావరి బండ్పై ఉన్న విగ్రహాలను కనెక్టింగ్ బ్రిడ్జి ద్వారా పరిరక్షిస్తూ ఈ ప్రాంతాన్ని సుందర ప్రాంతంగా తీర్చిదిద్దుతుండడం సంతోషదాయకమన్నారు. ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయన్నారు. రాజమండ్రి నగరం సుందర నగరంగా, నందన వనంగా తీర్చిదిద్దేందుకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు శక్తివంచన లేకుండా కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజానాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ గాడాల గ్రామంలో కోళ్ల సంబరం జరిగింది. గ్రామస్తులు ఎద్దుకు, ఆవుకు కళ్యాణం జరిపారు. రాజమహేంద్రవరం రూరల్ గాడాల గ్రామంలో అడ్డాల వెంకటేశ్వరరావు దంపతులు, అడ్డాల సత్యనారాయణ దంపతులు, అడ్డాల సోమేశ్వరరావు, వీరలక్ష్మి దంపతులు, పిన్నమరెడ్డి దుర్గాప్రసాద్, నవ్య దంపతులు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కోళ్ల సంబరం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిమూలం బ్రహ్మాజీ గురువు శిష్య బృందంచే ఎద్దుకు, ఆవుకు కళ్యాణం చేశారు. ముందుగా గణపతి హోమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళ్యాణం అనంతరం ఎద్దుకు అచ్చుపోత సంబరంతో గాడాల గ్రామం అంతా ఎద్దును, ఆవును ఊరేగించారు. ఈ కార్యక్రమం రాత్రి 8 గంటలకు మొదలై ఉదయం 7 గంటల వరకు జరిగింది. ఈ సందర్భంగా కోళ్ల సంబరంలో శ్రీనివాస మహత్యం, వెంకటేశ్వర స్వామి అవతారం, దుర్గాదేవి అమ్మవారి అవతారం కళ్యాణంతో ముగిశాయి. వెంకటేశ్వర స్వామిగా ఎద్దులు పూజించారు, మంగాదేవిగా ఆవును పూజించారు. వీటికి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కొనుగొట్ల కోటేశ్వరరావుకు రాజమండ్రిలో ప్రతిష్టాత్మకమైన శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో అపూర్వ స్వాగతం లభించింది. గౌతమి ప్రాంతీయ గ్రంథాలయాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు సందర్శించారు. ముందుగా గ్రంథాలయ ప్రాంగణంలో గల సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసి ప్రాచీన పుస్తక సంపద, అరుదైన తామ్ర శాసనాలు, తాళపత్రాలు గల పరిశోధనా విభాగాన్ని, ఇతర విభాగాలను సందర్శించారు. గ్రంథాలయ పాఠకులతో ముచ్చటించారు. అధునాతన సదుపాయాలతో చదువరులకు ఉపయోగంగా ఉన్న గౌతమి గ్రంథాలయాన్ని సందర్శించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని వారు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సెక్రటరీ విఎల్ఎస్ఎస్వి ప్రసాద్, విశ్రాంతి గ్రంథాలయ సెక్రటరీ మారిశెట్టి సత్యనారాయణ, గ్రంథాలయ అధికారిని జి శ్రీదేవి, గ్రంథాలయ సిబ్బంది ద్రాక్షావళి, కమలాదేవి, కుమారి, వంగాస్వామి, ఉదయసుసి, రంగారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు డి రాజు, అబ్బిరెడ్డి పద్మ, కె రమ్యశ్రీ, ఏ వీరలింగం తదితరులు పాల్గొన్నారు. నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా 1978 సంవత్సరంలో వారు మంత్రిగా ఉన్నప్పుడు గ్రంథాలయ శాఖ కూడా వారు నిర్వహించారు. అందుకోసమే ఆ శాఖ పట్ల చంద్రబాబు నాయుడు గారికి మంచి అవగాహన ఉంది. అందుకోసమే కొవ్వూరులో కూడా వారు గ్రంథాలయాన్ని ఓపెన్ చేయటం కాకుండా ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టడం, ఈ విధంగా రాష్ట్రంలో కూడా ఇప్పుడు లోకేష్ బాబు గారు మేము కలిసి తప్పనిసరిగా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుని మోడల్ గ్రంథాలయాల్ని జిల్లాలో ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్స్లో తప్పనిసరిగా వీటిని అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో రామాలయం సెంటర్లో ఉన్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. మన్యం ప్రజల మెరుగైన జీవనానికి, దేశ స్వతంత్ర ఉద్యమాల్లో బ్రిటిష్ వారికి గుండె చూపి ధైర్య సాహసాలు ప్రదర్శించిన స్వతంత్ర సమరయోధుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా బుధవారం క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక రామాలయం సెంటర్లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఆదిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ మన్యం ప్రజలకు, తెలుగువారికి అల్లూరి ఆరాధ్య దైవమని కీర్తించారు. స్వతంత్ర సమరం కోసం అల్లూరితో పాటు ఆయన అనుచరులు జరిపిన పోరాటాన్ని నేటి తరాలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో వారి పోరాట దృశ్యాలతో కూడిన విగ్రహాల ప్రతిమలను స్థానిక కంబాల చెరువు పార్కులో ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 14వ తేదీన ప్రారంభిస్తామని, ఈ కార్యక్రమానికి క్షత్రియ సామాజిక వర్గం, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆదిరెడ్డి విజ్ఞప్తి చేశారు. పహల్గావ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై జరిపిన దేశ ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. మంతెన సత్యనారాయణరాజు అనే మాస్టర్ రాజు మాట్లాడుతూ ఈ నెల 14న కంబాల్ చెరువు పార్కులో జరిగే అల్లూరి విగ్రహాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవా సమితి నాయకులు బైర్రాజ్ ప్రసాదరాజు, మన్యం కేశవరాజు, ఉప్పలపాటి భగవాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆయన స్ఫూర్తి భవిష్యత్ తరాల వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనందరికీ కూడా ఆయన స్ఫూర్తి నింపిన వ్యక్తి. ఒక పక్కన మన్యం ప్రజల యొక్క హక్కుల కోసం, మరో పక్కన భారతదేశ స్వాతంత్ర ఉద్యమాల్లో భాగంగా అనేక ఉద్యమాలు చేసి మన్యం ప్రాంతంలో ప్రజలకి ఒక వీరుడుగా, ఆరాధ్య దైవంగా ఈ రోజుకి కూడా కొలుస్తూ ఉన్నారు అని అంటే ఆయన చేసిన పోరాటం మనందరికీ కూడా ఆదర్శప్రాయం. మే 14వ తారీఖు సాయంత్రం జరుగుతుంది. మనం అందరం కూడా అక్కడికి వెళ్ళి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మరలా అందరికీ వాట్సాప్ మెసేజ్లు పెడతాం. దయించి క్షత్రియ సోదరులందరూ కూడా ఆ రోజు వచ్చి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనందరం వెళ్ళి దిగ్విజయం చేయాలని చెప్పి మరొకసారి మీ అందరికీ ప్రార్థిస్తూ, రాజమండ్రి గౌతమ ఘాట్, సరస్వతి ఘాట్లోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో సరస్వతీ నది పుష్కర క్షేత్ర దర్శిని పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక రచనా వ్యాసంగం చేస్తూ ఉచితంగా పుస్తక వితరణ చేస్తున్న డాక్టర్ చల్లా సత్యవేణి సేవలు స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో డాక్టర్ సత్యవేణి రచించిన సరస్వతీ నది పుష్కర క్షేత్ర దర్శిని పుస్తకావిష్కరణ సభ
సరస్వతి ఘాట్లోని జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ పుస్తకాన్ని జ్ఞాన సరస్వతి ఆలయ వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆవిష్కరించారు. మహామహోపాధ్యాయ, శాస్త్రనిధి, రాష్ట్రపతి సన్మాన గ్రహీత విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గౌరవ అధ్యక్షులుగా పాల్గొంటూ ఈ కార్యక్రమంలో మాట్లాడారు. గూగుల్లో వెతికితే లభించే విశేషాలను క్రోడీకరించి పుస్తకాలు తయారు చేసే పరిస్థితులు దాపరించాయని పేర్కొన్నారు. అయితే డాక్టర్ సత్యవాణి ఏ క్షేత్రం దర్శించినా అక్కడి అనుభవాలను, అక్కడ దర్శించాల్సిన ప్రదేశాలను, అక్కడికి ఎలా వెళ్ళాలి వంటి విషయాలన్నీ తెలియజేస్తూ రచన చేసి పుస్తకంగా తీసుకురావడం ఆమె ప్రత్యేకతగా పేర్కొన్నారు. డాక్టర్ సత్యవాణి ఇంకా మరిన్ని పుస్తకాలు రచించాలని ఆయన ఆకాంక్షించారు. రాజమహేంద్రి విద్యాసంస్థల కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షత వహిస్తూ డాక్టర్ సత్యవాణి రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసి కళాశాల ఉన్నతికి పాటుపడ్డారని అన్నారు. ఆమె రచించిన పుస్తకాలని ఎంతో విలువైన సమాచారంతో అన్ని విషయాలు పొందుపరిచి ఉంటాయన్నారు. శ్రీమతి కందుకూరు రాజలక్ష్మి మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ చల్లా హేమవతి ఆత్మీయ అతిథిగా పాల్గొంటూ రాజలక్ష్మి కళాశాలలో డాక్టర్ సత్యవాణి లెక్చరర్గా అందించిన సేవలు, ఎన్సీసీ సేవలు మర్చిపోలేనని పేర్కొన్నారు. డాక్టర్ సత్యవాణి మాట్లాడుతూ తనకు రచనా వ్యాసంగాన్ని సమాచారం సుబ్రహ్మణ్యం ప్రోత్సహిస్తే విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, స్వర్గీయ మధుర కృష్ణమూర్తి శాస్త్రి పుస్తకాలు వేయించడంలో ప్రోత్సహించారని, తన తల్లిదండ్రుల అనుగ్రహంతో ఈ 25 ఏళ్లలో 40 పుస్తకాలు ముద్రించే భాగ్యం కలిగిందని వివరించారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విశ్రాంత అధ్యాపకురాలు డాక్టర్ కాసా జయప్రద సభకు సంచాలకత్వం వహించారు. బి సూర్యదాత్రి, శ్రీహిత ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా పుస్తక ప్రచురణకర్త నేమాల శ్రీనివాసరావు పద్మా దంపతులను విశ్వేశ్వరరెడ్డి, ఉమామహేశ్వరి దంపతులు ఘనంగా సత్కరించారు. అతిథులను అలాగే గంధన్ రాజేశ్వరిని డాక్టర్ సత్యవాణి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్టూనిస్ట్ శేఖర్ దంపతులు, డాక్టర్ ప్రేమలత, డాక్టర్ టివి లలిత, డాక్టర్ డి లలితాదేవి, డాక్టర్ కళ్యాణి భగవతి, డాక్టర్ వసుంధర, డాక్టర్ భార్గవి తదితరులు పాల్గొన్నారు. క్షేత్రాలన్నీ కూడా రాశారు. మీరు ఇంకేమన్నా మిగిలిపోతే అవి కూడా మీరు ఓపుకున్నంతకాలం పుస్తకాలు రాయాలని, మీకు ఆ భగవంతుడు మరి మీకు ఇంకా ఆరోగ్యం ఇవ్వాలని, ఇంకా మీరు ఎన్ని పుస్తకాలు రాయడానికి మీరు ఏదైతే పుస్తకాలు రాశారో అందులో ఉన్న దేవుళ్ళందరూ కూడా మీకు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఒక నది గురించో మాట్లాడితే అది ఎక్కడుంది, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, దానికి ఉండే చారిత్రక నేపథ్యం ఏంటి, ఒకవేళ ఆలయం అయితే దానికి ఉండే స్థల పురాణం ఏంటి, అక్కడ ఉండేటువంటి హిస్టారికల్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి దగ్గర ఒక్కొక్క ఏప్రిల్ 14వ తారీఖున కన్యా ప్రయత్నం సబ్మిట్ చేశాను పేజీ. అంటే నేను నాకు ఇది పేజీ తర్వాత ఈ సమాచారంలో చేస్తున్న వ్యాపారికి సుబ్రహ్మణ్యం ఏమంటే అంటే ఈ పిహెచ్డికి వివేక్ రాజమండ్రి హౌసింగ్ బోర్డ్ కాలనీ పాలచర్లలో బాల వికాస్ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీ సమితివారి దత్తత గ్రామమైన పాలచెరులో బాల వికాస్ వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గంగిశెట్టి చంటిబాబు జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు బులుసు వెంకటేశ్వరవి చేశారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ సమితి చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. చిన్నారుల్లో మంచి పరివర్తన తీసుకొస్తున్న పాల్చెల్ల గురువులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బాల వికాస్ గురువులు రావిపాటి దుర్గా శైలజ, మాదారపు తులసి, బత్తుల తేజ పర్యవేక్షణలో నిర్వహించారు. చివరిలో సమితి కన్వీనర్ ఎస్వివి సుబ్రహ్మణ్య దంపతులు స్వామివారికి మంగళహారతి సమర్పించారు. ప్రభుత్వ పశువుల ఆసుపత్రి ఎదురుగా గల భవంతి వద్ద వైకాపా శ్రేణులతో కలిపి మాజీ ఎంపీ భరత్రామ్ నిరసన వ్యక్తం చేశారు. సూపర్ బజార్ స్థలం గురించి అవినీతి ఆరోపణలు చేసిన వారు నిరూపించి వాస్తవాలేమిటో తేల్చాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాన్ భరత్రామ్ సవాల్ విసిరారు. 5 కోట్ల రూపాయలు నాకు ముడుపులు ఇచ్చినట్లుగా అప్పట్లో విమర్శించి ఎందుకు నిర్మాణం ఆపడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. స్థానిక ప్రభుత్వ పశువుల ఆసుపత్రి ఎదురుగా గల భవంతి వద్ద వైకాపా శ్రేణులతో కలిసి భరత్ ఆందోళన నిర్వహించారు. అక్రమ కట్టడం ఆపాలని డిమాండ్ చేశారు. నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా భారత్ మాట్లాడుతూ గౌతమి సూపర్ బజార్ స్థలాన్ని ఎవరైతే పాడుకున్నారో వాళ్ళు నాకు ముడుపులిచ్చారని ఆరోపణ చేసిన వారు సదరు కాంట్రాక్టుని ఎదురుగా పెట్టి నిజాన్ని నిగ్గుతేల్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకులు పోలు విజయలక్ష్మి, సంకీస భవానీప్రియ, వైసీపీ నాయకులు మజ్జి అప్పారావు, కానిపోయిన సాగర్, బిల్డర్ చిన్న తదితరులు పాల్గొన్నారు.
నీకు చిత్తశుద్ధి ఉండి నీకే కనుక అంకిత భావం ఉండి ప్రజా ఆస్తిని కాపాడాలనే నీకు ఒక దృక్పథం ఉంటే ఇమీడియట్గా ఇంప్లీడ్ అయ్యి, ఎందుకు గవర్నమెంట్లోనే ఉంది, గవర్నమెంట్ పైన మీరు అక్కడ ఉన్న దానికి సంబంధించిన జీపీని ఒత్తిడి చేసి దీన్ని ఇమీడియట్గా బెంచ్ మైకి తీసుకుని వచ్చి ఇది అన్యాక్రాంతం అవుతుందని ఇమీడియట్గా హైకోర్టులో ఆపండి. లేని పక్షంలో మేము ఇంప్లీడ్ అయ్యి మేమే ఫైట్ చేస్తాం. రాజమండ్రి వీల్పురం పార్కులో వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలువురికి పింఛన్లు పంపిణీ చేశారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక బిఎల్పురం పార్కులో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు ఎన్ఏడి పాల్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పింఛన్ల రూపంలో సహాయం చేస్తున్న వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ కృష్ణని అభినందించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న గాలి సుబ్బరాజు ట్రస్ట్ చైర్మన్ గాలి సుబ్బరాజు మాట్లాడుతూ పేదలకు సహాయం చేస్తే దేవుడికి సహాయం చేయడమే అన్నారు. ప్రతి నెల 11 సంవత్సరాల మటు జరపాలంటే ఒక దైవికమైన శక్తి ఏదో నడిపించాలి తప్ప మనుషులకి అసాధ్యం, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే ఉంది. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. 150 మంది వృద్ధులకు నెలకు 200 రూపాయల చొప్పున పెన్షన్లు ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. కాగా మృతి చెందిన 81 మంది అనాథ వృద్ధుల మట్టి ఖర్చులు ఇచ్చినట్లుగా తెలిపారు. విద్యలో ప్రతిభ కనబరిచిన 192 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఏడి పాల్ గాలి సుబ్బరాజులను వికాస్ సంస్థ సత్కరించింది. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గొబ్బల వెంకటరమణ, కె శ్రీనివాస్, జంగా సుబ్బారావు, చల్లా వెంకటేశ్వర్లు, దొళ్ల రవి, వై విజయ్ కుమార్, డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేటువంటి ఒక నానుడి ఉంది. దాని ప్రకారంగా మనం మన సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి చక్కగా మనం నడుచుకుంటున్నాము. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి భారత్ వికాస్ పరిషత్ సభ్యులు నివాళులు అర్పించారు. మన్యం వీరుడు, విప్లవజ్యోతి, తెలుగు స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి పురస్కరించుకుని భారత్ వికాస్ పరిషత్, గోదావరి శాఖ, రాజమండ్రి శాఖ, టంగుటూరి ప్రకాశం శాఖ సంయుక్తంగా స్థానిక గణేష్ చౌక్లో ఉన్న స్వర్గీయ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేశారు, పాలాభిషేకం చేశారు, నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత్ వికాస్ పరిషత్ నాయకులు మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు పోరాటాలు, త్యాగాలను గుర్తు చేసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధూళిపాల పురుషోత్తమ శాస్త్రి, పివిఎస్ కృష్ణారావు, తాడోజు సాయికృష్ణ, నారాయణ, వేలూరు సత్యనారాయణ, గణేష్, రత్నాంబ, సన్నిధానం శాస్త్రి, స్వామినాథన్ తదితరులు పాల్గొన్నారు. క్యూ ఇవ్వడం వల్ల అతను అక్కడ చంపేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో నెలకొని ఉంది మన భారతదేశం. కనుక మనందరం కూడా ప్రతి విషయంలో పోరాడేటువంటి శక్తిని మనకు అల్లూరి సీతారామరాజు గారు ఇచ్చారని భారతీయ సమగ్రతను, సమైక్యతను, అఖండతను కాపాడుతూ మన ముందుకు వస్తున్నాయి. కాబట్టి అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తి మనందరం నిలబెట్టుకోవాలని నచ్చుతూ మరొకసారి జై అల్లూరి సీతారామరాజు. రాజమండ్రి గణేష్ చౌక్ వద్ద అల్లూరి సీతారామరాజు సెంటర్లో సిపిఐ ఆధ్వర్యంలో అల్లూరి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు, మన్యంపులి, బ్రిటిష్ వారి గుండెల్ని గడగడలాడించిన తెలుగు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో మోడీ వ్యతిరేక విధానాలపై మరో స్వాతంత్ర పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక గణేష్ చౌక్ వద్ద అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జిల్లా సహాయ కార్యదర్శి జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కొండపు రాంబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ చిరుప్రాయంలోనే ఈ దేశ స్వాతంత్ర్యం కోసం సాయుధ పోరాటం చేసి అమరులైన గొప్ప విప్లవ వీరుడు అల్లూరి అని కొనియాడారు. బ్రిటిష్ తెల్లదొరలు ఈ దేశం నుండి తరలిపోవాలని, మా పాలన మేము చేసుకుంటామని చెప్పిన సీతారామరాజు మాటలు ఇప్పటికీ నెరవేరలేదని వాపోయారు. మన పాలకులు పాలన ఏమీ మారలేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు నల్ల రామారావు, సిపిఎన్ రమణమ్మ, టి నాగేశ్వరరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. లేని పరిస్థితి. మరి అప్పటికి
అప్పటికి ఇప్పటికీ తేడా లేని పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఈ దేశ యావత్ ప్రధానికం, ఈ రాష్ట్ర ప్రధానికం మరోసారి సీతారామరాజు వారసుతో పుణిపుచ్చుకుని విప్లబంధం వైపు కుడిపించే అవసరం ఉందని, ఆ పోరాటాన్ని మేమందరం అమలు చేస్తామని తెలియజేస్తాం. రాజమండ్రి సరస్వతి ఘాట్లో ఎస్వి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సేవకులకు ఘన సత్కారం జరిపారు. రాజమండ్రి సరస్వతి ఘాట్లో ఎస్వి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో 3 కళాకారులకు మరో 3 సంఘ సేవకులకు సత్కారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి నెల 6గురికి సన్మానం చేయడం అన్నది మామూలు విషయం కాదని, ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూడినదని అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు చల్లగాలి శ్రీనివాసరావుని అభినందించారు. సేవారత్న లొల్లిబట్టు శ్రీనివాసరాజు, చల్లమల్ల హరిబాబు, ఆచార్య ప్రసాద్ పట్నాయక్, జ్ఞాన సరస్వతి మేనేజింగ్ ట్రస్ట్ తోట సుబ్బారావు, శేఖర్, మంత్రి శ్రీనివాసరావు, డబ్బీరు విజయ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని అందరినీ కూడా కళాకారుల్ని సమాజంలో సేవ చేసే ఉద్దేశంతో పనిచేస్తున్న వాళ్ళని గుర్తించి వారిని తగు రీతిన సన్మానించడం అది చాలా మేమందరం కూడా. దీనికి చాలామంది ఆచార్య గారు, కోట్లింగేశ్వరరావు గారు తదితరులు చాలా పట్నాయక్ ఇటువంటి వారందరూ కూడా సహకరిస్తూ సంస్థ సభ్యులుగా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. రాజమండ్రి గోదావరి గట్టు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి గట్టు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో గణపతి హోమం, వాసవి హోమం జరిగాయి. 102 మంది భక్తులు కలిసెములతో గోదావరి జలాలు తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమం శ్రీ వాసవి వైశ్య దీపిక అధ్యక్షుడు బొలిశెట్టి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగింది. సెక్రటరీ రాజమాన్యం సంతోష్ ఫణికుమార్, ట్రెజరర్ చొప్పెర్ల బ్రహ్మాజీ, జాయింట్ సెక్రటరీ బొలిశెట్టి చిట్టుబాబు, ఉపాధ్యక్షులు బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి గోరక్షణపేటలో మాజీ సైనిక సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడికి నిరసనగా రాజమండ్రి గోరక్షణపేటలో మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. పహల్గాం ఉగ్రదాడిలో మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షులు గంధం ప్రసాద్, కార్యదర్శి గంటా చంద్రశేఖర్, ముఖ్య కార్యదర్శి ఎస్ శివకుమార్, బీజేపీ నాయకురాలు ఎస్ హారిక ముక్త కంఠంతో ఉగ్రదాడిని ఖండించారు. దేశభక్తితో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి డి ఆడంరాజు, బి రాజేంద్ర కుమార్ పర్యవేక్షించారు. కానీ కాదు, ఇది కేవలం భారతదేశం మీద, భారతదేశ ఎదుగుదల మీద, భారతదేశం మీద ఒక మిసైల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో మోదీ గారు, ఆయన తీసుకునే నిర్ణయాలు మీద ఇది ఎదురుదాడి అని చెప్పి, అంటే భారతదేశాన్ని చూసి వాళ్ళు లేక తీసుకొని చేసిన దాడి కింద. రాజమండ్రి కొంతమూరులో జాతీయ గీత రూపకర్త రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి నిర్వహించారు. రాజమండ్రి కొంతమూరులో మహా సందేశ్ ఆఫ్ ది ట్రస్ట్ కార్యాలయం వద్ద చైర్మన్ జొన్నలగడ్డ సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ రోజున మన భారతదేశ జాతీయ గీత రూపకర్త రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సత్య శ్రీనివాస్ మాట్లాడారు. ఆ గీత రచయిత అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని అధికారికంగా నిర్వహించుకునేలా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ వైష్ణవి, శారద, కాసులు, శ్రావ్య, నగల శివ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మనం ప్రపంచంలో త్రివర్ణ పతాకం కానీ, జాతీయ గీతం వందే మాతరం కానీ, జనగణమన కానీ ఇవాళ మనకి పేరు ప్రతిష్టలు ప్రపంచ స్థాయిలో తీసుకురావడానికి ఈ మూడు కారణమని ఈ సందర్భంగా తెలియదు.
సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.